అది ఎలా వస్తుందట? విశ్వాసం ద్వారా వస్తుంది. అంటే నేను ఇలా వెళ్ళగలను, నేను అలా పొందుకోగలను, నేను అలా చేరుకోగలను విశ్వాస జీవితం మనకు కావాలి. అంటే అలాంటి విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే, ఒకటి ఆ విశ్వాస స్థితిని మనమే కలుగు చేసుకోవాలి. అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితం అయిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, మనం ఏ స్థితిలో ఉంటాం, మనం ఏ స్థలంలో ఉంటాం అనేది ఒక నిశ్చింతత మనలో కావాలి. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక సంవత్సరం రాజులను ఎన్నుకుంటూ ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాజు మారిపోతాడు. సంవత్సరపు అతని కాల పరిమితి సంవత్సర కాలం. సంవత్సరం అయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఒక దీవిలో వదిలేస్తారు. ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక దీవిలో వదిలేస్తారు అతను. అంటే సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆ దీవిలో వదిలేస్తారు అన్నమాట. కనుక అతను ఏమైపోయాడో ఎవరికి తెలియదు, ఇంకా తను అలా వదిలేస్తారు. ఈ సంవత్సర కాలం తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, తన ఇష్టం వచ్చినట్టు రాజ్య పరిపాలన చేయొచ్చు, తను చెప్పిందే వేదం, తను ఏం చేసినా ఏం చెప్పినా అది తప్పక ప్రజలందరూ పాటించాలి తప్పకుండా. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక సంవత్సరానికి ఒక రాజుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజుకి ఈ విషయాలన్నీ తెలుసు. అంటే తనకు ముందున్న రాజు కూడా ఆ ప్రాంతంలో వచ్చాడు, అంతకుముందు రాజు కూడా ఆ ప్రాంతంలో రాజ్యమేలాడు. కాకపోతే సంవత్సర కాలం మాత్రమే, ఆ తర్వాత వాడు లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏంటో తెలియదు. ఆ సంవత్సరం మాత్రమే. ఆ సంవత్సరపు రాజ్యరకం కోసం చాలామంది నేనుంటానని చెప్పేసి అందరూ కూడా ముందుకు వస్తూ ఉండేవారు. కానీ ఏమవుతున్నారో తెలియని పరిస్థితులు. అయితే ఒక సంవత్సరం రాజ్యరకంకి ఎన్నిక చేయబడిన ఒక రాజు పరిపాలనకు వచ్చిన వెంటనే 4వ రోజునే అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అసలు ఈ సంవత్సర కాల పరిమితి అయిన తర్వాత, అంటే వారి అధికార పరిమితి అయిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు వారిని, ఆ స్థలంలో ఏమవుతున్నారు అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేసి వెంటనే ఆ దీవికి కొంతమందిని పంపించాడు. తాను వెళ్ళి చూశాడు. వెళ్ళి చూసినప్పుడు అక్కడ కొన్ని స్కెల్టన్స్, అంటే అస్థిపంజరాలు, చనిపోయిన మృతదేహాలు, ఆ ప్రాంతంలో భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయి. కనుక విడిచిపెట్టిన వెంటనే ఆ వ్యక్తిని చంపేస్తూ ఉండేవి. రాజుగా తన కాల పరిమితి అయిన తర్వాత వెంటనే ఆ ప్రాంతంకి వెళ్ళిన ఆ వ్యక్తి చనిపోతూ ఉండేవాడు. ఈ విషయం జనాలకి తెలిసి, అంటే ఆ ప్రాంతం వెళ్ళడానికే భయం అన్నమాట. అలాగున రాజు 4వ రోజునే వెళ్ళి అక్కడ ఆ విషయాన్ని గ్రహించగలిగాడు. అంటే వెళుతున్న వారందరూ కూడా చనిపోతున్నారు, కాల పరిమితి అయిపోయిన తర్వాత, అంటే వారి యొక్క అధికారం అయిపోయిన తర్వాత వారు చనిపోతున్నారు అనే విషయాన్ని గ్రహించగలిగాడు. వెంటనే తాను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, కొంతమంది భటులను, కొంతమంది సైనికులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతటిని కూడా బాగు చేయించాడు. ఆ ప్రాంతంలో క్రూర మృగాలను చంపించేశాడు. ఆ ప్రాంతాలకు మంచి ఇల్లులు కట్టించాడు. ఆ ప్రాంతం నివాసయోగ్యంగా మార్చాడు. సంవత్సర కాలంలో అక్కడ ఒక కోట తయారైపోయింది చెప్పొచ్చు. కొంతమంది ప్రజలు జీవించడానికి అనుకూలమైన ఒక ప్రదేశం తయారైపోయింది. ఈ సంవత్సర కాలం పూర్తవుతుంటే అందరూ కూడా, మిగిలిన తనకు ముందున్న రాజులు అందరూ కూడా సంవత్సర కాలం పూర్తి అయ్యేటప్పటికి అందరూ భయపడుతుండేవారు. వెళ్తున్నాం, ఇంకా అయిపోయింది మా జీవితం, ఈ సంవత్సరం అంతా సంతోషించాం, ఈ రోజు గడిచిపోయింది, ఆ తర్వాత రేపటి దినాన్ని ఏమవుతానో తెలియదని భయపడేవారు. కానీ ఈ రాజు అయితే తన కాల పరిమితి ఒకవేళ సంపూర్ణమైనను సంతోషంగా ఆ మరుసటి రోజు కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఈరోజు మన జీవితాల్లో మనం జీవిస్తున్న జీవితం ఇదే సాగిపోతుంది. మనం వెళ్ళిపోతున్నాం, మనం ఏం చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్లేదు, ఏదైనా పర్వాలేదు అని ఈ రోజు కోసము ఆలోచిస్తూ జీవిస్తున్నాం. మనం రేపటిని గురించి ఆలోచన లేకుండా జీవిస్తున్నాం. మనం ఈరోజు సాగిపోతుంది జీవితం. ఈరోజు అంత బాగుంది జీవితంలో. ఈరోజు అన్నిటినీ సంపాదించుకుంటున్నాం. మోసం చేసో, లేకపోతే మాటలు చెప్పుకోనో, లేకపోతే రకరకాలుగానో ఏదో రకంగా మనిషి జీవితం కొనసాగిపోతుంది. కానీ తరువాత జీవితానికి అర్థం ఏంటి, తర్వాత జీవితానికి సెక్యూరిటీ ఏంటి అనే విషయాన్ని మనుష్యుడు ఏమాత్రము ఆలోచించలేకపోతున్నాడు. ఈరోజు అలాంటి ఆలోచన, అనగా నిరీక్షణతో కూడిన ఆలోచన ప్రతి క్రైస్తవ జీవితానికి కావాలి. ప్రతి క్రైస్తవ జీవితానికి దేవుడు లోకములో ప్రణాళికలను చేశాడు, కొన్ని ప్రణాళికలను ఇచ్చాడు. తన యొక్క ప్రణాళికను భూమి మీద నెరవేర్చాలనుకున్నాడు. రెండవదిగా ఆయన ఆ భూమి మీద తనకున్న విషయాలు మనం చూసినట్లయితే, భూమి మీద తన ప్రభావమును చూపించాడు. తన యొక్క గొప్పతనం ఏంటో, తన ప్రభావం ఏంటి అనే విషయాన్ని చూపించాడు. భూమి మీద తన అద్భుతమైన కార్యాలను చూపించాడు. తన గొప్ప కార్యాలు ఏంటో భూమి మీద చూపించాడు. భూమి మీద తన యొక్క ప్రణాళిక నెరవేర్చాడు. ప్రణాళిక ఏముంది, తన ప్రణాళిక ఏంటో తెలియజేశాడు.
భూమి మీద తన ప్రభావం ఏంటి, తన బలం ఏంటి తెలియజేశాడు. భూమి మీద తన కార్యములను చూపించాడు. ఈరోజు తన కార్యములను నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు తన అద్భుతమైన కార్యాలు, ఘనమైన కార్యాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఈ మూడింటి విషయంలోనే ఈరోజు 113వ కీర్తన మనం ధ్యానించబోతున్నాము. 113వ కీర్తన భాగంలో 9 చరణాలు 3 భాగాలుగా విడదీద్దాం. 1 నుంచి 3, 4 నుంచి 6, 7 నుంచి 9 3 భాగాలుగా మనం విభాగించినప్పుడు వాటి వివరణలో బయటకు వచ్చేవే ఈ 3 విషయాలు. ఒకటి ఆయన ఏంటంట ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఏమిటి? రెండవ దాంట్లో ఆయన ప్రభావము లేక ఆయన బలము. మూడవ దాంట్లో ఆయన కార్యములను అనుభవించే పరిస్థితి. ఈ 3 విషయాలు ఈ కీర్తన భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సమయం చాలా అవుతుంది కనుక చదువుదాం. చూడండి 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతించబడును కాక, సన్నుతించబడును కాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందును గాక అంటున్నాడు. 113వ కీర్తన భాగం 113 నుంచి 118వ కీర్తన భాగం వరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కీర్తన భాగాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగాలు ఉన్నాయి. వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటిని వివరించడానికి, వాటిని చదవడానికి, వాటిని పాడడానికి కొన్ని సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో వారు ఉపయోగించిన విధానాలు మనకు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు కూడా దీనికి పెట్టబడిన కీర్తన పేరేంటంటే హల్లెలూయా కీర్తనలు అని అర్థం. దీనికి ఏంటంటే హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలో మనం చదివిన ప్రతి కీర్తనలో కూడా మొదటి కానీ ఎండింగ్ కానీ ప్రభువుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనే మాట కంపల్సరీ ఉంటుంది. యెహోవాను స్తుతించుడి అనే మాట. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు కూడా యెహోవాను స్తుతించుడి అనే మాట మనం చూస్తాం తప్పకుండా. కనుకనే వీటికి హల్లెలూయా కీర్తనలు అని, కృతజ్ఞత లేక స్తుతి కీర్తనలని దీనికి పేరు పెట్టబడింది. వీటిని ఆ దినాల్లో పండుగ దినాల్లోనూ లేక ప్రత్యేకమైన కార్యక్రమాలు, మందిర కార్యక్రమాల్లోనూ వీటిని తప్పకుండా వీటిని చదువుతూ ఉండేవారు, వీటిని పాడుతూ ఉండేవారు. అంటే అమావాస్య పండుగలని, పున్నమి పండుగలని ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో పండుగలు కొన్ని ఉన్నాయి. పస్కా పండుగ దినములని, వీటన్నిటి దినాల్లో తప్పకుండా ఈ పాటలను పాడుతూ ఉండేవారు, ప్రభుని మహింపరుస్తూ ఉండేవారు. వాటిలోంచి రాబడిన కీర్తనలో 113వ కీర్తన భాగంలో దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రణాళికను మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. 1 నుండి 3 చరణాల వరకు ఆయన చెప్తున్నాడు. మొదటిగా ఆయన ప్రణాళిక ఏంటంటే యెహోవాను స్తుతించండి. ఎందుకు మనం స్తుతించాలి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన్ని మనం స్తుతించాలి అనేది ఆయన ప్రణాళిక. ఆయన ఎందుకు మనల్ని చేశారు, ఆయన ఎందుకు మనల్ని ఆయన రూపంలో చేసుకున్నారు, ఎందుకు ఆయన మనల్ని మనుషులుగా చేశారు, ఎందుకు జంతువులకి, లోకంలో ఉన్న వాటన్నిటికీ మనల్ని ప్రత్యేకంగా మనం తయారు చేయడానికి కారణం ఏంటంటే ఆయన్ని స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కనుకనే ఆయన ప్రణాళికలో మొదటి భాగం యెహోవాను స్తుతించుట. దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో కలిగిన కార్యాలు, మన జీవితాల్లో అనుభవిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి సమయాన్ని బట్టి ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే ఎంతకాలం స్తుతించాలి, ఎలా ఆయన అక్కడ రాయబడుతున్న రెండో విషయం మనం చూస్తే ఆయన అంటాడు కదా, ఇది మొదలుకొని ఎల్లకాలము అన్ని కాలాల్లోనూ ప్రభుని స్తుతించాలట. అన్ని కాలాలు, ఇది లేకపోతే ఇది ఫలానా కాలం అండి, ఇది వర్షాకాలము, ఇది ఎండాకాలము, ఇది శీతాకాలం, లేకపోతే ఇది క్రిస్మస్ కాలము, ఇది ఈస్టర్ కాలము, లేకపోతే ఇది పండుగల కాలము, కాదు. ఎల్లకాలమునందు కూడా, ప్రతి కాలంలోనూ కూడా, ప్రతి సమయంలో కూడా ఆయన స్తుతించాలి. ప్రతి కాలమందు, ఎల్లకాలమందు ఆయన స్తుతించాలి. ఇక మూడవ విషయం, ఏ సమయంలో స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమును స్తుతించాలి. ఈ 3 చరణాల రాయబడిన విషయం మనం చూసినప్పుడు ఆయన స్తుతించాలి. ఆయన ప్రణాళిక, మన మీద ఆయనకున్న ప్రణాళిక, మనం ఆయన స్తుతించాలి. రెండవది, అన్ని వేళలా స్తుతించాలి, అన్ని కాలముల యందు ఆయన మనం స్తుతించాలి. ఇక మూడవది, అన్ని సమయాల్లోనూ స్తుతించాలి. అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం
మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకు ఒకవేళ తెల్లవారింది, మనం ఉదయకాలంలో ఉన్నాం. అమెరికాలోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, అక్కడ ఏమవుతుంది, చీకటి, లేకపోతే వారు ఇప్పుడే తెల్లారడం, లేకపోతే చీకటిలో ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో ఉన్న ఏదో ఒక ప్రాంతంలో చీకటి, ఏదో ఒక ప్రాంతంలో వెలుగు, ఏదో ఒక ప్రాంతంలో తెల్లవారుతుంది, ఏదో ఒక ప్రాంతంలో మధ్యాహ్నం అవుతుంది. భూమి మీద ఉన్న ఎక్కడో ఒక చోట కంపల్సరీ వెలుగంటూ ఉంటూనే ఉంది, అందులో తిరుగులేదు. తెల్లవారడం అనేది ఏదో స్థలంలో జరుగుతూనే ఉంది, ఇందులో తిరుగులేదు. అంటే అన్ని సమయములందు కూడా ఆయన నామము భూమి మీద స్తుతించబడాలి. కనుకనే దేవుని యొక్క ప్రణాళిక భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి తిరగడము, ఒకేసారి ప్రపంచమంతా ఒకేసారి వెలుగు, ప్రపంచమంతా ఒకేసారి చీకటి కలుగు చేయొచ్చు కదా. లేదు. ఒకవేళ అందరూ పడుకుంటే ఆయన స్తుతించేది ఎవరు? ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. అంటే కొందరు పడుకుంటే కొందరు లేచి ఉండాలి, వారు ప్రభుని స్తుతించాలి. ప్రభుని స్తుతించేవారు ఉండాలి, భూమి మీద నిరంతరం ఆయన స్తుతించేవారు ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాత్రి పగలను చేశాడు. ఒక ప్రాంతంలో చీకటి, మరొక ప్రాంతంలో వెలుగును ఆయన కలుగు చేశాడు. ఎంత అద్భుతమైన విషయం. అందుకే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. అంటే అన్ని సమయాలలో ప్రభుని స్తుతించాలి. ఇది ప్రభు యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక చెప్పున భూమి మీద ప్రతి మనుష్యుడు ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్తుతించాలి. ఈరోజు మనుషుడు దేవుని స్తుతించడం మర్చిపోయాడు. తనకు తానుగా గొప్ప చెప్పుకోవడానికి, తనకు తానుగా గొప్పలు పోవడానికి, తాను చేసిందే నాదే గొప్ప, నేనే గొప్ప అనుకునే విధానంలోకి మనుషుడు మారిపోయాడు. ప్రభుని స్తుతించడం మర్చిపోయాడు. తనను తానుగా గొప్ప చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఈరోజు మనుషుడు. ఇంకా ప్రభు యొక్క ప్రణాళికను మర్చిపోతున్నాడు నేటి దినమందు మనుషుడు. దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోవడానికి వీల్లేదు. ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఎల్లకాలము స్తుతించవలసిన వారమై ఉన్నాం. అన్ని కాలములు యందు స్తుతించవలసిన వారమైనాం. అంతేకాదు ఆయన అన్ని సమయాల్లోనూ ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇక 4వ వచనం నుంచి మనం వచ్చినట్లయితే, యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు అంటున్నాడు. ఇకపోతే ఇక్కడ 3 విషయాలు. ఆయన ప్రభావము లేదా ఆయన బలమును లోకములో ఎలా చూపిస్తున్నాడు? 3 విధాలు, 3 రకాలుగా. ఒకటి, ఆయన అన్యజనులలో ఆయన బలాన్ని చూపిస్తున్నాడు. రాయబడుతుంది కదా మొదటి చరణంలో, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన అన్యజనులలో ఆయన మహిమను లేకపోతే ఆయన బలమును చూపిస్తున్నాడు. ఇక 2వ చూసినట్లయితే, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడని యెహోవాను పోలినవాడెవడు? అంటే ఆయనతో సమానంగా కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు? ఆయనతో సమానంగా భూమి మీద ఆయన కూడా, వీళ్ళు కూడా అనే విధంగా ఎవరున్నారు? దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. అక్కడ అంటున్నాడు ఆయన పోలిన వారు ఎవరు? ఒకవేళ దేవుళ్ళు, దేవతలుగా ఆరాధించబడుతున్న అనేక మంది ఉన్నారే, వీరందరూ కూడా ఆయనతో సరి సమానంగా సరిపోతారా? అంటే ఆయన మహిమ అన్య దేవతలలో చూపిస్తున్నాడు, ఆయన బలాన్ని అన్య దేవతల ముందు చూపిస్తున్నాడు. వీటిని మళ్ళీ వివరించుకుంటూ వస్తాను. ఇకపోతే 3వ విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు అంటున్నాడు. ఆయన మహిమ ఆకాశ విశాలము, ఆకాశ మహిమను, ఆకాశము లేక ఆకాశమందున అంతరిక్షం అంతటిలో కూడా ఆయన మహిమను లేకపోతే ఆయన బలమును చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన బలమును చూడ ఉద్దేశించినట్లయితే ఆకాశం వైపు చూస్తే మనకు తెలుస్తుంది ఆయన బలమేంటో. సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన దేవుడు, ఈరోజు భూమిని కలుగు చేసిన దేవుడు, భూమి మీద ఉన్న నరుడు. అందుకంటాడు, నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు, అసలు ఏ పాటివాడు, ఎంతటివాడు అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి అంటాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మనుషుడు ఏ పాటివాడు అయినాడు దేవుని ముందుకు నిలబడడానికి? అస్సలు దేనికి సరిపోడు కదా. కానీ రోజు ఇంత చిన్నవాడైనా
అసలు ఎందులోనూ ఎన్నిక లేని ఈ మనుషుడు దేవునితోనే వ్యాధ్యమాడుతున్నాడు, దేవుణ్ణే తృణీకరిస్తున్నాడు. ఎంత అజ్ఞానం ఇది! దేవుణ్ణే తృణీకరించే పరిస్థితి, దేవుని దగ్గరే ఒకవేళ బేరాలాడే పరిస్థితి, దేవుని దగ్గరే అతడు తన రకరకాల చిందులు వేసే పరిస్థితి, దేవునితోనే వ్యాధ్యం పెట్టుకునే స్థితిగతులు ఈరోజు మనుషుని కనబడుతున్నాయి. ఏ పాటి వాడని మనుషుడు? కనుక ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, ఆయన మహిమ ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుడు ఆకాశ విశాలములు యందు ఆయన బలమును చూపిస్తూ ఉన్నాడు. ఇక మూడవ సందర్భాన్ని ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును అంటున్నాడు. ఇకపోతే 7, 8, 9 చరణాల్లో మనం 3 విధాలుగా మనం విడదీస్తే, ఒకటి ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టేవాడు అంటే ఆయన ఆధిక్యతనిచ్చేవాడు, మనలను ఆధిక్యతలో నడిపించేవాడు. ఆధిక్యతలనిచ్చి నడిపించి ఎక్కడో పడి ఉన్న మనలను ఉన్నతమైన ఆధిక్యతలనిచ్చి నడిపించేవాడు. రెండవది నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు. రెండవదిగా ఆయన ఆదరించువాడు, ఆదరించే దేవుడు ఆయన. మనం పనికిరాని స్థితిలో పడి ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాని స్థితిలో మనం ఉన్నప్పుడు, పెంట కుప్పల మీద మన జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించి మనల్ని పైకెత్తాడు, ఆదరించిన దేవుడు. మూడవదిగా ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును అని చెప్తున్నాడు. మూడవదిగా ఆయన సంతోషమిచ్చే దేవుడు, ఆనందాన్ని కలుగు చేసే దేవుడు. ఈ మూడవ భాగంలో మనకు కనబడుతుంది. ఒకటి ఆధిక్యతనిచ్చేవాడు, రెండవది ఆదరించేవాడు, మూడవది ఆనందాన్ని కలుగు చేసేవాడు. ఈ 9 చరణాల్లో 9 విషయాలు మనం నేర్చుకున్నాం. 9 చరణాల్లో 9. ఒక్కొక్క భాగాన్ని మనం 3 భాగాలుగా విడదీసాం. ఒకటి ఆయన యొక్క ప్రణాళిక, రెండవది ఆయన యొక్క ప్రభావము, మూడవది ఆయన యొక్క కార్యములు, దేవుని కార్యములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 భాగాల్లో ఒక్కొక్క దాని నుంచి మరలా 3 భాగాలు తీసాం. ఒకటి ఆయన ప్రణాళిక ఏంటి అంటే మనం ఆయన స్తుతించాలని, ఎల్లకాలము స్తుతించాలని, అన్ని సమయాల్లో స్తుతించాలన్నది ఆయన ప్రణాళిక. రెండవది ఆయన ప్రభావమును చూసినప్పుడు, ఆయన బలమును చూస్తే ఎక్కడెక్కడ చూపించాడు? అన్య జనుల్లో ఆయన బలాన్ని చూపించాడు, అన్య దేవతల్లో ఆయన బలాన్ని చూపించాడు, భూమి ఆకాశములు యందు ఆయన తన బలాన్ని చూపించాడు. మూడవదిగా ఆయన కార్యములు ఎక్కడో అట్టడుగునున్న మన జీవితాన్ని అధికారులుగా ఆధిక్యతలు కలిగిన జీవితాలు ఇచ్చాడు. మనకి ఆధిక్యతలు కలిగిన ప్రధానులతో కూర్చునే అవకాశాన్ని ఇచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నేలను దరిద్రులుగా ఉన్న మన జీవితాన్ని ఆదరించి ఆయన నిలబెట్టినవాడు. మూడవదిగా ఆయన మన హృదయాల్లో మన ఆశను తీర్చి ఆనందాన్ని కలుగు చేసేవాడు. ఇవి ఈ 9 చరణాల్లో వివరణగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆయన ఎల్లవేళలా ఆయన స్తుతించాలి. ఇకపోతే మొదటి భాగంలో 3 చరణాల్లో మనం రాస్తున్నాం. అక్కడ మనకు తెలియచేయబడుతున్న మాట, యెహోవా నామము స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. మరలా 2వ చరణం కింద యెహోవా నామమును సన్నుతించుడి, 3వ చరణం కింద యెహోవా నామము స్తుతి నొందదగినది అంటాడు. ఆయన ప్రణాళికలో ఉన్న విషయం ఏంటంటే ఆయన నామమును గొప్ప చేయుట, ఆయన నామము గొప్ప చేయుట. రాయబడుతున్న కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం 72వ కీర్తన, ఆయన నామము ఎంత ఘనమైంది అనే విషయాలు దైవ గ్రంథాలు మనకు తెలియచేయబడుతున్నాయి. 72వ కీర్తన 19వ చరణాన్ని మనం చదువుదాం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడునుగాక. ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో ఈరోజు మనము స్తుతించవలసిన దేన్ని అంటే ఆయన ఘనమైన నామాన్ని స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఎల్లకాలము స్తుతించాలి, ఆయన అన్ని సమయాల్లోనూ స్తుతించాలి. ఎలా అంటే ఆయన నామమును స్తుతించాలి. ఎలాంటి నామం అంటే అయింది? మహిమగల నామం అయింది, మహిమగల నామము. అలాగనే 83వ కీర్తనలో 18వ చరణాన్ని కూడా మనం చదువుదాం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో
మహోన్నతుడవని వారు అందరూ యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని. ఆయన నామం ఎటువంటిదంట? మహోన్నతమైన నామము. ఆయన నామము మహోన్నతమైన మహిమగల నామము. ఆయన నామం మహోన్నతమైన నామము. ఈరోజు ఆయన నామమును బట్టి ఆయన స్తుతించవలసిన వారమైనాం. ఆయన నామమును బట్టి ఎల్లకాలము స్తుతించవలసిన వారమైనాం. ఆయన నామమును బట్టి మనము అన్ని సమయాల్లోనూ స్తుతించాలి. ఆయన నామము ఎలాంటిదంట? మహోన్నతమైన నామము. మహోన్నతమైన నామం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, 34వ అధ్యాయం 14వ వచనం, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు, ఆయన నామము రోషము గల యెహోవా నామం అంట. ఆయన నామం ఎటువంటిదట? రోషము కలిగినది. జాగ్రత్త, దేవుని నామము పరిశుద్ధమైనది, దేవుని నామము మహిమ గలది, దేవుని నామం మహోన్నతమైనదని చెప్తున్నాం. అక్కడే మరొక మాట చెప్తున్నాడు, రోషము కలిగినది. రోషము కలిగినది అంటే ఆయన్ని విడిచి నువ్వు ఉంటే, ఆయన కాదని నువ్వు జీవిస్తే, ఆయన కాదని ఒకవేళ నీ జీవితంలో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఒకవేళ సొంత ఉద్దేశాలు కలిగి ఉంటే ఆయనకు రోషం వస్తుందట. రోషం వస్తే తప్పకుండా కఠినమైన శిక్షనే విధిస్తాడు. రోషము, ఆయనకు రోషము కలిగిన దేవుడు. ఆయనకు పేరుంది రోషము కలిగిన దేవుడు. కనుక ఆయన నామము రోషము కలిగినది. ఇలా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు ఆయన నామం. అందుకే ఆయన అంటాడు, ఆయన నామమును 20వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు అని చెప్తున్నాడు. జాగ్రత్త, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఆయన నామం ఘనమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం మహోన్నతమైనది, ఆయన నామం రోషం కలిగినది. మహోన్నతమైన దేవుని నామమును ఎప్పుడు కూడా వ్యర్థంగా పలకొద్దు, వ్యర్థముగా ఆయన నామాన్ని పలకొద్దు. కనుక దేవుని నామమును ఘనపరిచే వారంగా ఉండాలన్నది మొదటి భాగం. ఇక రెండవ భాగంలో మనం చూస్తున్నాం కదా, ఆయన ప్రభావము లేక ఆయన బలము ఎలాంటిది. ఆయన బలము అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయనే అని ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు పాడుకున్న పాటలు అన్నాడు, దేవుడే మాకు బలము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలను, ఈరోజు లోకములో ఎవ్వరూ చేయనటువంటి కార్యాలు, ఏ దేవుడు ఏ దేవతలు చేయనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలను ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేసి ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే నా బలము. 11వ వచనం కూడా చదవండి, 11వ వచనం కూడా చదువుదాం. యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అంటున్నాడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు అంటాడు. వేల్పులలో అంటే మనం పూజించే వారిలో, లోకం ఆరాధిస్తున్న వారిలో, లోకము పూజలు చేస్తున్న వారిలో నీ వంటి వారెవరు? నిన్ను ఆరాధిస్తున్నారు, వారిని ఆరాధిస్తున్నారు, నిన్ను పూజ చేస్తున్నారు, వారికి పూజలు చేస్తున్నారు, కానీ నీలాంటి వారెవరయ్యా అంటున్నాడు. కనుక అన్యజనులలో ఆయన బలమును తెలియచేశాడు. ఫరో ఎదుట దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి తన బలమేంటో తెలియజేశాడు. లోకం అన్య జనాంగం అంతా కూడా ఆయన ముందు నిలబడలేకపోయారు. ఆయన పిల్లల ముందు, ఆయన సైన్యం ముందు నిలబడలేకపోయారు. అన్యుల మధ్య ఆయన బలమును చూపించిన వాడు. ఫరో సైన్యమును, ఫరో గుర్రములను నేటను ముంచి వారందరిని కూడా హతము చేసినవాడు. అన్య జనాంగము ఎదుట ఆయన బలమును చూపించినవాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం, ఫిలిస్తీయుల దేవుని మందసం, ఫిలిస్తీయులు అంట దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని ఎక్కడి నుంచి అంట, ఎబెనేజర్ నుండి అష్టోదనకు తీసుకొచ్చారట. దాగోను గుడిలో, దాగోను ఎదురుగా ఉంచారట. అయితే మర్నాడు అష్టోతు వారు ఉదయకాలం తెల్లవారుజామున లేచి వచ్చి, ఇదిగో దాగోను
యెహోవా మందసం ఎదుట నేలన బోర్ల పడి ఉండడం. వారు దాగోను లేవనెత్తి, ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూసినట్లయితే, వారు అష్టారోతు దేవతలలో దాగోను అనే దేవత చాలా విలువైనది, చాలా విలువైనది, చాలా వారు ఆరాధించడానికి యోగ్యమైన దేవతగా ఆరాధించే దేవత దాగోను దేవత. కనుకనే ఇప్పుడు దేవుని యొక్క మందసాన్ని, ఇశ్రాయేలులకు విజయం కలుగు చేసే మందసం, ఇశ్రాయేలును ఆ యొక్క బానిసత్వం నుంచి దాసత్వం నుంచి నడిపించిన మందసం, ఇశ్రాయేలుకు ఒక గొప్ప కార్యాలను, గొప్ప ఉన్నతమైన కార్యాలను చేసిన మందసం, ఇలాంటి గొప్ప మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకున్న తర్వాత మందసమే దేవుడు, అలాంటి దేవుణ్ణి, అంటే మందసముగా ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు, వారి దేశంలోనే వారు ఆరాధించే ఆరాధికులలోనే, వారు ఆరాధించే గొప్ప దేవతల్లోనే గొప్ప దేవుడైన దాగోను గుడిలో ఉంచాలి అని వారు ఉద్దేశించారు. దాగోని గుడిలో ఉంచాలి అని తీసుకుని వెళ్ళి, వారు ఆ యొక్క గుడి తలుపులు తీసి లోపల తీసుకొచ్చి దాగోని యొక్క విగ్రహము ముందు ఆ యొక్క మందసాన్ని పెట్టి వారు తలుపులు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామునే వచ్చి దాగోనికి పూజ చేయాలి కదా, దాగోనికి పూజ చేద్దామని తలుపులు తీశారట. ఏమై ఉందట? బోర్ల పడిపోయిందంట. చేతులు కాళ్ళు ఇరిగిపోయి బోర్ల పడిపోయిందంట. ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప దేవతగా మేము ఆరాధిస్తున్న దేవత, మా దేవతలన్నింటిలో కూడా గొప్ప దేవతగా ఉన్న దాగోను దేవత దేవుని మందసం ముందు బోర్లా పడుందేటబ్బా అని. నిజమే, అన్య దేవతలలో ఆయన బలమును చూపేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రభావము చూపేవాడు ఆయన. అనేక మంది అన్య రాజులు సైతం, అన్య దేవతలు సైతం ఈరోజు దేవుని యొక్క మహిమను కనపరిచేలాగా దేవుడు అద్భుతమైన కార్యాలను వారి జీవితాల్లో జరిగించాడు. తన బలమును చూపించాడు, తన శక్తిని చూపించాడు, తన ప్రభావమును చూపించాడు. తన యొక్క ప్రజల యొక్క గొప్పతనాన్ని ఈరోజు దేవుడు వారి శత్రువుల ముందు లేక అన్య జనాంగం ముందు దేవుడు చూపిన బలాన్ని బట్టి మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక మూడవ సందర్భాన్ని మనం చూసినట్లయితే, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై అని రాయబడుతుంది. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులు. ఇక్కడ రెండు భాగాలు, ప్రధానులు, తన ప్రజల ప్రధానులు. ఒక ప్రధానులు ఎవరు అంటే, దేవుని ఎదుట దేవుని రాజ్యములో ఉన్న దేవదూతలను కూడా ప్రధానులుగా పిలిచారు. అందులో కూడా ఒక భాగం ఎవరున్నారు? దేవదూతల గుంపులో ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు. కనుక ప్రధానులతోనూ, రెండవది తన ప్రజల ప్రధానులు. ఎవరి వీళ్ళు? భూమి మీద ఉన్న ప్రజలు. భూమి మీద ఉన్న తన ప్రజల యొక్క ప్రధానులు అంటే గొప్ప ఆధిక్యతలు కలిగిన వారు, అధికారాలు కలిగిన వారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ప్రధానులతోనూ అంటే దేవుని రాజ్యంలోనే కాకుండా భూమి మీద నువ్వు నివసించినప్పుడు అధికారులతో సైతం కూర్చుండే అనుభవాన్ని నేను ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి అది. భూమి మీద ఉన్న ఆధిక్యతలు, అధికారాలతో కలిగిన వారితో కూడా మిమ్మల్ని సమానంగా ముందుకు తీసుకువెళ్ళగలను. రెండవదిగా పరలోకమందు ప్రధానులతో అంటే దేవదూతలతో సహా మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ఏ యోగ్యత లేని మనను, అర్హత లేని మన బ్రతుకుల్లో పడిపోయి చెడిపోయిన మన జీవితాల్లో అసలు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి పేరెత్తడానికి కూడా సరిపోలేని మన బ్రతుకులు ఈరోజు మనల్ని రక్షించుకొని, మన పాప స్థితి నుంచి విడిపించి, తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి ఈరోజు ఆయన సన్నిధానంలో మనము, ఆయన రాజ్యములో ప్రధానులతో కూర్చుండే ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఎంత గొప్ప కార్యం అంటది. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం. రెండవదిగా భూమి మీద ఉన్న మన జీవితం. అందుకంటాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటాడు. భూమిని స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద ఆధిక్యతను దేవుడిస్తానంటున్నాడు. ఆధిక్యతను, అధికారాన్ని దేవుడిచ్చి నిలబెడతాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఒకటి, దేవుని రాజ్యంలో ప్రధానులతో కూర్చుండే ఆ ఆధిక్యతను, అలాంటి అద్భుతమైన కార్యం మన జీవితాల్లో చేయబోతున్నాడు. రెండవదిగా భూమి మీద ఉన్న ప్రధానులతో లేకపోతే అధికారులతో మనం కూర్చుండే ఆ గొప్ప అవకాశాన్ని ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన మనం, ఆయన స్తుతించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా,
ఆయనకి ప్రధానమైన స్థానం ఇచ్చే వారంగా ఉన్నప్పుడు ఆయన కొరకు మాత్రమే, మొదటిగా చెప్పాను, మనము నిరీక్షణ కలిగిన మన తరువాత జీవితం కోసం ఇప్పుడు జరిగిపోతుందిలే జీవితం, ఇప్పుడు సాగిపోతుందిలే జీవితం కాదు, తర్వాత జరిగే జీవితంలో నా స్థితి ఏంటి అని ఆలోచించుకోగలిగిన వాడే నిజమైన నిరీక్షణ కలిగిన వాడు, నిజమైన క్రైస్తవుడు. ఈరోజు జరిగిపోతున్న జీవితం కాదండి. లాజరు ధనవంతుని కథ తెలుసా? తెలీదా? లేదా చెప్తాను. ఇప్పుడు తెలుసు కదా, లాజరు ధనవంతుని కథ తెలుసు కదా. మరి అబ్బాయి, ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు ధనవంతునిగా ఉంటావా లాజరుగా ఉంటావా అని అడిగాడట. ఎలాడా? మీరు ఎలా ఉంటారు? లాజర్లా. మీరు ఎలా ఉంటారు చెప్పాలి? లాజర్లా ఉంటారు. మీరు లాజర్లా ఉంటారు. వాడు చెప్పిన సమాధానం చూస్తే మనకు మామూలుగా ఉండదు. భూమి మీద ధనవంతునిగా ఉంటాను, పరలోకంలో లాజర్గా ఉంటాను అన్నట. ఎలాగట? బాగుంది కదా సమాధానం. భూమి మీద ధనవంతునిగా ఉంటాను, ఈరోజు మనం అవలంబిస్తున్నది ఇదే, అవునా కాదా? ఇదే. భూమి మీద ధనవంతులుగా ఉండాలని, పరలోకంలో లాజరుగా ఉండాలని కోరుకుంటున్నాం మనం. ఇదే మన అనుభవం. ఇది పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుభవించేది భూమి మీద ప్రభు కొరకు అనుభవిస్తే, శ్రమలు అనుభవించినప్పుడు, ప్రభు కొరకు మన జీవితాల్లో నిందలు అనుభవించినప్పుడు, ప్రభు కొరకు మన జీవితాలు త్యాగపూరితమైన జీవితాలు మనకున్నప్పుడు, ప్రభు కొరకు మనం ధనం వెచ్చించినప్పుడు, శ్రమ పడినప్పుడు, కష్టపడినప్పుడు, ప్రయాసపడినప్పుడు, పరిచర్య చేసినప్పుడు, దేవుడు పరలోక రాజ్యంలో మనకు గొప్ప అనుభూతిని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు మనుషుడు భూమి మీద ఆధిక్యతల కోసం, భూమి మీద అధికారాల కోసం, భూమి మీద సంపదల కోసం పరుగులు పెడుతున్నాడే తప్ప తదుపరి తన జీవితంలో దేవునితో ఉండవలసిన ఆ ఆనందాన్ని కోల్పోవడంలో భూమి మీద ఆశించిన దాన్ని బట్టి మాత్రమే. కనుక దేవుని రాజ్యాన్ని ఆశించే వారంగా ఉండాలి. దేవుని రాజ్యం ప్రధానులతో కూర్చుండే అనుభవాలు ఈరోజు మనకు కావాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ చూస్తే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు అంటున్నాడు. పెంట కుప్పల మీద, దీనికి ఒక వివరణ, ఆయన ఒక చక్కని వివరణ ఇచ్చారు. అది ఎలా ఉందంటే, పెంట కుప్పల మీద నుంచి అంటే అలనాడు ఇశ్రాయేలు యొక్క ప్రాంతాల్లో దూరంగా, అంటే గ్రామానికి దూరంగా చెత్త వేయడానికి ఒక డంప్ యార్డ్ ఉంటుంది అన్నమాట. మనకు కూడా ఉంటూ ఉంటాయి కదా, అంటే చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేసేస్తూ ఉంటారు. అలా వేసేసినప్పుడు అందరూ కూడా చెత్త అంతా తీసుకెళ్ళి దూరంగా వేసేస్తూ ఉంటారు. అలాగనే ఆ బేదలైన వారు, తర్వాత కుష్ఠరోగులైన వారు అందరూ కూడా గ్రామం బయటే ఉంటారు, లోపల ఉండరు. వీరు అప్పుడప్పుడు ఆ చెత్త అంతటిని అంటిస్తారట. అలా అంటించినప్పుడు వారందరూ వచ్చి ఆ చెత్త దగ్గరికి వచ్చి చలి కాగుతూ ఉంటారట. అక్కడికి వచ్చి ఆ వేడికి, అంటే ఈ శరీరంలో ఉన్న ఈ యొక్క అనారోగ్య స్థితిని బట్టి, ఈ వ్యాధిని బట్టి, ఈ బలహీనతను బట్టి బాధించబడుతున్న వారు ఆ వేడి కోసం వచ్చి అక్కడ నిలబడుతూ ఉంటారట, ఆ చలికి తట్టుకోలేక, బాధకి తట్టుకోలేక. అలా పెంట కుప్పల మీద ఉన్న మీ జీవితాలు, మన జీవితాలను దేవుడు లేవనెత్తువాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకుల్లో నేలనున్న మన జీవితాలను దేవుడు పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నేల మీద ఉన్న జీవితాలు ఇవి. మనం ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు నేల మీద నుంచి అంత స్థితిలోకి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు? నేలలో గుంటలో పడిన జీవితం నుంచి ప్రధానిగా ఎదిగిన వ్యక్తి ఎవరు? యేసేపు. గుంటలో నుంచి తీయబడినవాడు, ప్రధానిగా మార్చబడినవాడు. ఆమేన్, హల్లెలూయా. నేల అక్కడ రాయబడుతున్న మాట, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఒక గుంటలో పడి చావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, ఒక గుంటలో పడి ఏమాత్రం కూడా అర్హత లేని వాడిగా, ఏమాత్రం ప్రేమింపబడలేని వాడిగా, అతడు వ్యర్థుడు, పనికిరాని వాడని చెప్పేసి గుంటలో పడవేసిన ఆ చిన్నవాడు కొంతకాలానికి ఏమయ్యాడు తెలుసా? ప్రధాని అయిపోయాడు. కారణం, అతడు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే, మూడవ విషయం మనం చూస్తే, కిందకు వస్తే, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును అంటున్నాడు ఆయన. సంతులేని దానిని ఇల్లాలుగా, మనకి దైవ గ్రంథాల్లో మనం చాలామంది దీనికి సాదృశ్యంగా ఉన్నారు. రాహేలు మనం చూసినప్పుడు సంతానం లేని స్థితిలో దేవుని యొద్దకు వచ్చి, లేక తన భర్త దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుడిని కాదు, దేవుడు మాత్రమే బిడ్డలను ఇవ్వగలిగిన వాడు అని చెప్పినప్పుడు, ఆమె దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆమె సంతతి కలిగిన ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు సంతోషాన్ని ఇచ్చి తన ఆశను తీర్చి నిలవబెట్టిన పరిస్థితి మనకు తెలుసు. అన్న జీవితం తెలుసు. బిడ్డలు లేకుండా మరి
తన యొక్క కుటుంబీకుల చేతనే అవమానపరచబడుతున్న సందర్భాల్లో దేవుని యొక్క కన్నీరు కార్చి దేవుని దగ్గర తన జీవితాన్ని కుమ్మరించి ప్రభు కొరకు సమర్పించి ఆమె తన జీవితంలో బిడ్డలను పొందుకొని ఘనతను సాధించింది. నయోమి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందామా? తనకున్న 2 బిడ్డలను పోగొట్టుకుంది. తన చిన్న కోడలు వెళ్ళిపోయింది. రూతు మాత్రం తనను వెంబడించింది. అలా వెంబడించి వచ్చినప్పుడు ఇక తన భర్త కూడా చనిపోయాడు, తనకు బిడ్డలు లేరు. ఇప్పుడు అత్తగారికి బిడ్డలు లేరు, కోడలకి బిడ్డలు లేరు. ఎలా తన జీవితం? పిల్లలు లేని జీవితం, సంతు లేని దానిని ఇల్లాలుగా చేశాడు. బోయాజును ప్రేరేపించి రూతును పెండ్లి చేసుకున్న తర్వాత వారి నుంచి వచ్చిన సంతానం ద్వారా దావీదు వేరు చిగురుగా యేసుక్రీస్తును లోకానికి ఇది పరిచయం చేశారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంతు లేని దాని ఇంకా నాకేమీ లేదు అని అనుకున్న జీవితంలో మరలా తిరిగి సంతోషాన్ని ఇచ్చి నిలబెట్టగలిగిన శక్తిమంతుడు, దైవ కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు, మన దేవుడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న ఈ 9 చరణాలు 113వ కీర్తన భాగంలో విలువైన విషయాలు మనం విన్నాం. కనుక ఒకటే జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రభావమును, ఆయన ప్రణాళికను, ఆయన ప్రభావమును, మూడవదిగా ఆయన కార్యాలను వివరించే 113వ కీర్తన భాగంలో ఈరోజు మన జీవితాల్లో ఆయన ప్రణాళిక నెరవేర్చగలుగుతున్నామా? ఆయన ప్రభావం మనము గమనించగలిగామా? ఆయన దేవుని కార్యాలను అనుభవించే స్థితిలో ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని దేవుడు ప్రధానులతో కూర్చోబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపి తాను మరణమగునంతగా బాధించబడి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి తన శరీరం అంతా నలగొట్టబడినను ఈరోజు ఆయనకున్న ఒకే ఒక ఆశ, మనమందరము దేవుని రాజ్యంలో ఉండాలి, మనమందరము పరలోక సంబంధంగా ఉండాలన్నదే ఆయన కోరిక. కనుకనే ఆయన తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకి పంపారు. శ్రమ అనుభవించినంతగా, ఆయన బాధ అనుభవించినంతగా, తన రక్తము కార్చినంతగా, చివరి రక్తపొట్టు వరకు లోకంలో కార్చి నీకు నాకు రక్షణ ఇచ్చి, రక్షణ ద్వారా నిరీక్షణ ఇచ్చి, నిరీక్షణ ద్వారా పరలోక రాజ్యాన్ని ఇచ్చిన దేవాది దేవుని సల్లో నిరంతరము ఆయన స్తుతించు వారిగా, కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.